చూడడానికి వచ్చినాము. నీళ్లు మనకి ఇంకా నెల వరకు సరిపోతాయి. మనం తుంగభద్ర డ్యామ్ వాళ్ళకి ప్రపోజల్ పెట్టినాము, అంత లోపల వచ్చేస్తాయి. కాకపోతే మన ఆదోని పట్టణ ప్రజలు నీళ్లు వృధా చేయకుండా మనకి సరిపోయిన తర్వాత కొలాయిలు బంద్ చేసి ముందు వాళ్ళకి పంపించాల్సిందిగా కోరుతున్నాం. సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ చైర్మన్. అందరికీ నమస్కారం. ఆధునిక ప్రజానీకానికి మొన్న పోయిన కౌన్సిల్ సమావేశంలోన కమిషనర్ గారు దానికి సంబంధించిన అధికారులు ఎస్ఎస్ బసపురంకి వెళ్ళి వాటర్ తక్కువ ఉండవి, మీరు కౌన్సిలర్ సభ్యులందరూ చైర్పర్సన్ వెళ్ళి కొంచెం మీరు దాన్ని ఒకసారి చెకింగ్ చేసి ఒకసారి చూసి మీరు వాటర్ మీద ప్రజలకి ఏ విధంగా వదలాలా ఏ విధంగా లేదు ఒకసారి మీరు వెళితే బాగుంటుందని దానికి సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది కౌన్సిల్ మీటింగ్లోన. అదేవిధంగా మేము కూడా ఆ రోజు ఖచ్చితంగా వెళ్దామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మేరకు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఇప్పుడు చైర్పర్సన్ మన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో నిరంతరంగా ఉండి సమస్యల మీద మీరు రోజు పోయి ఇక్కడ ఏది జరుగుతుందో అవన్నీ మీరు చూసుకోవాలని ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు కౌన్సిలర్ అందరూ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ ట్యాంక్ బసవరం రావడం జరిగింది. ఇక్కడ ఏంటికంటే ఇక్కడ సంబంధించిన అధికారులు అడిగినాము. ఆదోని ప్రజలకి దాదాపు 35 రోజుల వరకు వాటర్ ఇవ్వడం ఉండదు, అక్కడి వరకు ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు. కానీ అక్కడ మాకేంటంటే మా ప్రాబ్లం మీరు 3 days ఇచ్చే బదులు 4 days కూడా ఒకరోజు పెంచే పడుతుంది. మీరు ఒక్కసారి చూడాలా, లేదంటే వాటర్ ఇబ్బందిగా కలిగే సూచనలు ఉంటాయి. ఎందుకంటే మనకి ట్యాంక్ మనకి నీళ్ళు కూడా అంత లేట్ రావడం జరుగుతుంది కాబట్టి అని చెప్పడం మేరకు ఈరోజు మేము కూడా వాటర్ ఇక్కడ అంతా చూసినాము. ఆదోని ప్రజానీకానికి ఒకటే చెప్పేది, ఊరు మనది, ఈ పొదుపు మనది. వాటర్ విషయంలో మనం ఇంట్లో ఏ విధంగా మనం పొదుపు చేసుకుంటామో మన వాటర్ విషయంలో కూడా మన సొంతంగా అనుకుని నీళ్ళు వేస్ట్ కాకోకుండా వృధా చేయకోకుండా మనం ట్యాంకర్లు కూడా కొంతమంది మాకు వదలడం లేదు. మాకు నీళ్ళు ట్యాంకర్లు మాకు చాలా ప్రాబ్లం ఉండవని చాలామంది కొంతమంది ఆదోన్లో వదిలేకుంటే బాధపడి చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు. దయచేసి ట్యాంకర్లు ఏదో కారణాలు శుభ కారణాలు ఏవో మంచి కార్యక్రమాలు ఉంటే వీటికి మేము ఏదైనా వదులుతాము. మరి మీరు మంచినీళ్ళు కూడా మీరు కట్టడానికి కానీ ఇంటికి కానీ ఇంకొక వృధాకి కానీ అవనవసరం వేస్ట్ వృధాకి కానీ వాడుకోకుండా మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఉన్నప్పుడే ఏదన్నా వాటర్ని పొదుపు చేసుకుంటే మనకు మంచిది. తర్వాత లేనప్పుడు బాధపడే కింద ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని మనం అందరికీ ఆదోని ప్రజానికి అందరికీ చెప్తున్నాము. దయచేసి ఇప్పుడు మనకి పూర్తిగా అందరూ చైర్పర్సన్ ఛాంబర్లో కూర్చుని కౌన్సిలర్లు అందరూ ఒక నిర్ణయం తీసుకుని 3 days 4 days కానీ నిర్ణయం తీసుకుని దానికి ఆలోచించుకుని ఫైనల్ డిసిషన్ తీసుకుని దానికి సంబంధించిన అధికారులకి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఏదన్నా కానీ ఆదోని ప్రజానీకానికే మేము ఏదన్నా కానీ తెలియజేస్తున్నాం. బాగా జాగ్రత్తగా వాటర్ వాడుకోవాలా, పబ్లిక్ కొలాయిలు కూడా వృధా కాకోకున్నట్లా, నీళ్ళు వేస్ట్ కాకోకున్నట్లా, దయచేసి బాత్రూంలోకి వేస్ట్ కాకోకున్నట్లా, మీకు ఎంత అవసరం నీళ్ళు కావాలంటే అంత టైమింగ్ వదులుకుని మీరు ఇంట్లోనే పెట్టుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నా. దయచేసి అందరికీ అర్థం చేసుకున్నారని మేము ఈ కౌన్సిలర్ ద్వారా మీకు అందరికీ మేము విన్నవిస్తాము. నా పేరు నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్. ఓకేనా, నమస్కారం అండి. ఈరోజు ఆదోని గౌరవ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి గారి వెంట ఆదోని కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి మన ఆదోనికి నీరు సప్లై చేసేటువంటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వాటర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, మన ఆదోని ప్రజానికానికి ఇంకా ఎన్ని రోజులు ఈ వాటర్ సరిపోతుంది, ఆ స్టేటస్ అంతా చూడడానికి ఫీల్డ్లోకి రావడం జరిగింది. కౌన్సిలర్స్, చైర్పర్సన్ గారు, అధికారులతో పాటు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆదోనికి రోజుకి 30 mld వాటర్ కావాలి తాగునీరు. 30 mld వాటర్ కోసము ఈరోజు మనకు బసాపురం ట్యాంక్లో నుంచి రోజుకు 26 mld ఇక్కడ వాటర్ డ్రా చేస్తున్నాము. రామజల్లా వాటర్ ట్యాంక్ నుంచి రోజుకు 4 mld అక్కడ డ్రా చేస్తున్నాము. ఈరోజు మనం మన వాటర్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1000 mld వాటర్ మిగిలింది మనకు ట్యాంక్లో. రామజల్లాలో దగ్గరగా 350 mld మిగిలింది. ఈ లెక్కన చూస్తే మనకు నీరు ఆదోనికి ఇంకొక నెల లేదా 40 రోజులు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు.
సామాన్యంగా ప్రతి సంవత్సరము జూన్ 2వ వారంలో మ్యాక్సిమం జూన్ 2వ వారంలో మనకు ఎల్ఎల్సి ద్వారా తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ వస్తాయి. కానీ ఈ సంవత్సరము ఆ ఎల్ఎల్సి రెనోవేషన్ వర్క్స్ పెట్టుకున్నందుకు, వాటిని రిపేర్ వర్క్స్ పెట్టుకున్నందుకు నీళ్లు రావడానికి ఇంకా ఎల్ఎల్సి వారు ఏ రోజు వదులుతాం అనేది డిసైడ్ చేయలేదు. తుంగభద్ర డ్యామ్ అయితే నిండుతూ ఉంది, వదలడానికి రెడీగా ఉంది. కానీ ఈ రిపేర్స్ వల్ల ఇంకా ఎల్ఎల్సి వారు ఒక మీటింగ్ పెట్టుకోవడము, ఆ మీటింగ్ అయిన తర్వాత ఏ రోజు వదులుతారు అనేది డిక్లేర్ చేస్తారు. కాబట్టి మన చైర్పర్సన్ గారి ద్వారా కౌన్సిల్ సభ్యులు కూడా ఆ టీబీ ఎల్ఎల్సి వారికి ఒక రిప్రజెంటేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటర్ వదలమని చెప్పడం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు వాటర్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఆదోనిలో రోజుకి 3 రోజులకు ఒకసారి వాటర్ వదలడం జరుగుతూ ఉంది. ఈరోజు మనకు ఇప్పుడు ఉన్న అవైలబిలిటీలో ఉన్న లెవెల్స్ బట్టి 4 రోజులకు ఒకసారి ఫ్రీక్వెన్సీ ఇంకొక రోజు పెంచాలి అని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. దీనిపైన నిర్ణయం తీసుకొని ఈరోజు చైర్పర్సన్ గారు 4 రోజులకు ఒకసారి పెంచాలనే దానిపై ఒక నిర్ణయం కూడా ఈరోజు సాయంత్రానికి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఆదోని ప్రజానికానికంతా తెలియజేయడం ఏమనగా ఈ నెల రోజులు దయచేసి నీళ్లను వృధా చేయకుండా చూసి పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఆదోని మున్సిపాలిటీ తరఫున అందరినీ కోరుకుంటా ఉన్నాం. సార్ గత 2-3 సంవత్సరాల కిందట ఈ కాలువ 3500 మీరు చెప్పినట్టు కెపాసిటీ ఉన్నా కూడా అంటే ఇటు ఎడమ కాబట్టి ఒకసారి డ్యామేజ్, ఇప్పుడు అక్కడ డ్యామేజ్ వల్ల నీటిని పొదుపు చేయలేకపోతున్నారు. చాలా వేస్టేజ్ నీరు కెపాసిటీ ఉన్నా కూడా నిలబెట్టుకోలేకపోతున్నాం సార్ ఈ డ్యామేజ్ వల్ల. అంటే ఈ మళ్ళీ లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా ఎన్ని లక్షలుగా మరమ్మతు పెట్టారు. రిపేర్లో ఉన్నమాట వాస్తవము. 2 సార్లు ఆ రిపేర్కు ప్రయత్నం చేసినా ఇంకా దాని మీద కరెక్ట్గా ఇంకా సెట్ కాకపోవడం. అది ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద దీనికి మళ్ళా దగ్గర 20.3 కోట్లు మళ్ళా ఫండ్ తేవడం జరుగుతూ ఉంది మున్సిపాలిటీ తరఫున. మన ఆదోని శాసనసభ్యుల వారు కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం మనం ఇంకా కొత్తగా చేసింది ఏమంటే మున్సిపాలిటీ తరఫున రామ్జల్లని మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి రామ్జల్ల వాటర్ వాడడం వల్ల ఇంకొంచెం అంటే లాస్ట్ ఇయర్ లాగా ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం కొరత లేకుండా చూసుకోవడం జరుగుతుంది. అంటే కేవలం తాత్కాలిక పనులు మాత్రం చేస్తున్నారు, అది 2-3 సంవత్సరాలుగా మరి డ్యామేజ్ అవుతుంది సార్. దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు 20 కోట్లతో పని చేసినప్పుడు తాత్కాలికం ఎట్లయితుంది? అది పర్మనెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు గతంలోనే 3 సంవత్సరాల చేసినారు, మళ్ళీ అదే సేమ్ అలాగే మళ్ళీ అదే పనులు యథాతథిగా మళ్ళీ అదే రిపేర్. అదేనండి, గతంలో చేసిండేది టెంపరీ వర్కే. ఇప్పుడు ఇసుక సంచులు నింపి ప్రస్తుతానికి అంటే ఆ సమ్మర్కి దాన్ని కాపాడుకోవడం కోసం చేసినాము. ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద మనకు ఫండ్స్ శాంక్షన్ అయినాయి కాబట్టి 20 కోట్లతో అద్భుతంగా చేసుకోవచ్చు పని. అది అధికారులు ఆ పని మీద ఉన్నారు. అది వచ్చే సంవత్సరం కల్లా ట్యాంక్ రిపేర్ అయిపోయి వాడుకోవడానికి పూర్తి స్థాయిగా వాడుకోవడానికి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటాం. అంటే టౌన్లో సార్ ఇప్పటికే కొత్త ట్యాంక్ లొకేషన్ కొత్త ట్యాంక్ కాదు, ఉన్న ట్యాంక్నే రిపేర్ చేసుకుంటాం. అట్లా మీరు చూసి 20 కోట్లు అంటున్నారు, మన కౌన్సిల్ 45 కోట్లకి ప్రపోజ్ చేస్తారు. ఏం లెక్క ఇది అర్థం కాలేదు. అంటే దీంట్లో స్కీమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనకు అమృత్ స్కీమ్ కింద దీనికి సంబంధించి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. ఇంకా వేరే స్కీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కీమ్ లోంచి ఇంత డబ్బులు తీసుకొని 20 కోట్లు ఏం చేయాలనుకున్నారు? 20 కోట్లు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మళ్ళా రిపేర్ చేయడానికే 20 కోట్లు వాడుకునేది. అంటే డ్యామేజ్ అంటే ఏంటి? మీరు ఏం రిపీట్మెంట్ చేస్తారా లేకపోతే మళ్ళీ తీసేస్తారా? పిచ్చింగ్ చేస్తారు అంతే కదా సార్. 20 కోట్ల రూపాయలు ఏం వర్క్ చేస్తున్నారు? 20 కోట్ల అమృత్ వచ్చినాయా అసలు? అమృత్ 2.8 కింద 20 కోట్ల 30 లక్షలు శాంక్షన్ అయినాయి సార్. దాని నుండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ దగ్గర మనకు 250 మీటర్స్ స్ట్రెచ్ అనేది డ్యామేజ్ అయింది. సో దాంట్లో 10 కోట్ల రూపాయలు వినియోగించి ఈ 250 మీటర్ల స్ట్రెచ్ని పర్మనెంట్గా దాన్ని స్టోన్ రివిట్మెంట్ పెట్టి పూర్తి చేయాలని ఈఎన్సీ గారు ఆదేశించారు. సో దాని ప్రకారం టెక్నికల్ శాంక్షన్కి ఆల్రెడీ పంపించాము ఈఎన్సీ గారికి. టెక్నికల్ శాంక్షన్ అయిపోయిన వెంటనే అగ్రిమెంట్ పిలిచి పబ్లిక్ హెల్త్ వాళ్ళు టేకప్ చేస్తారు వర్క్. గతంలో 60 కోట్లు 60 లక్షలు పెట్టి రివిట్మెంట్ పెట్టారు సార్. పెట్టారు సార్. రివిట్మెంట్ గతంలో చేశారు 2 years బ్యాక్. 2 years బ్యాక్ రివిట్మెంట్ ఎక్కడ చేశారు సార్? మనవంతు పనులు చేశారు సార్. ఇక్కడ రివిట్మెంట్ చేశారు. ఇక్కడ 1,60,00,000 టోటల్ వర్క్ వచ్చేసి ఒక దాంట్లో 60 లక్షలు, ఒక దాంట్లో 80 లక్షలు, ఒక దాంట్లో 1,80 లక్షలు. సార్ ఇది చేయడం 3వ తూరు. ఇది ఇప్పుడు రిపేర్ చేస్తే మీరు 3వ తూరు. ఇది దీంట్లో చేయాలని చెప్పారు. ఈసారి పకడ్బందీగా టెక్నికల్ శాంక్షన్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఈఎన్సీ గారి పర్యవేక్షణలో గైడ్ వాల్స్ వేసేసి రివిట్మెంట్ చేయాలని ఆలోచించారు. సో దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈవెన్ మన సిఈసిడిఓ వాళ్ళ డైరెక్షన్స్ బేస్న ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా 1,60,00,000 పే చేయలేదండి. ఎంతవరకు పని చేశారో 2-3 సార్లు డ్యామేజ్ అయినాక ఆయనతోనే పని చేయించుకున్నారు. పేమెంట్ కూడా పార్షియల్ పేమెంటే జరిగింది, మొత్తం పేమెంట్ జరగలేదు. ఆయన ఎంతవరకు పని చేసినాడో అంతవరకు 3 వర్క్స్ ఉన్నాయి బ్రదర్.
పేమెంట్ కూడా కౌన్సిల్ వాళ్ళు 60 లక్షలు ఒకసారి జరిగింది, 80 లక్షలు ఒకసారి జరిగింది, ఒక్కొక్కటి 80 లక్షలు కోటి 80 లక్షలు ముందు ఇది రిపేర్ వచ్చినప్పుడు దీనికి సంబంధించి పని చేసినట్టు మళ్ళీ ఇది చేసిన తర్వాత అది మళ్ళీ జారిపోవడం జరిగింది. సో పని సరిగా చేయలేదని మళ్ళీ ఆయన్నే పిలిపించి మళ్ళీ ఆయనతో చేయించున్నారు పని. అది కంటిన్యూస్గా చేయడం వల్ల వాటర్ మనం స్టోరేజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ స్లిప్ అయింది అది. కాబట్టి కాంట్రాక్టర్కి అమౌంట్ అనేది మున్సిపాలిటీ సైడ్ నుంచి పార్షియల్ పేమెంటే జరిగింది, మొత్తం పేమెంట్ చేయలేదు 1,60,00,000 సంబంధించింది. ఆ తర్వాత ఈ పని చేసేటప్పుడు మళ్ళీ ఆ బండ్ స్లిప్ అయింది అక్కడ. అది స్లిప్ అయినప్పుడు టెంపరీగా అంటే మనం ఈ సమ్మర్ లాస్ట్ ఇయర్ సమ్మర్ని వాటర్ స్టోర్ చేసుకోవాలా ఖచ్చితంగా అని చెప్పేసి ఇసుక బస్తాలతో నింపుకున్నటువంటి వర్క్ జరిగింది. 40 లక్షలు పార్షియల్గా 40 lakhs, ఒకసారి 30 lakhs జరిగింది. ఇది మెయింటెనెన్స్ పోయిన సంవత్సరం ఆ పని చేసుకున్నందుకు పోయిన ఎండాకాలము మరియు ఈ ఎండాకాలము మనం వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకూలంగా మారింది. ఆ పని చేయకపోయి ఉంటే అసలు ఈ సంవత్సరం వాటర్ చేసుకునేదానికి కూడా ఇబ్బంది ఉండేది. సార్ అది చేసినా కూడా మళ్ళీ దానికన్నా తక్కువే ఉండదు కదా సార్, దానికన్నా పెంచడం అయితే స్టోరేజ్ చేసుకోలేదు. టెంపరరీ వర్క్ ఇసుక బస్తాలు నింపేది పర్మనెంట్ వర్క్ కాదు. సంవత్సరం 2 సంవత్సరాల వరకు మనం దాన్ని కాపాడుకోవడం కోసం చేసిండేది. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా ఫండ్స్, వస్తే దీన్ని వెంటనే పని స్టార్ట్ చేయించి మళ్ళీ ట్యాంక్ రిజర్వ్ 45 కోట్లు పెట్టింది. అదే అండి మళ్ళీ 45 కోట్లు పెట్టారు కదా, అది టోటల్ గా గవర్నమెంట్ లో ఫండ్ అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు 20 కోట్లు ఉన్నది, దాంట్లోనే వాడుకోండి మీరు వాటికల్ ఫండ్ అని మనకు ఏసీ గారి డైరెక్షన్. వాటితో పాటు రామచంద్ర దగ్గర ఇంకొకటి ఇప్పుడు వచ్చిన మన 20 కోట్లలో 10 కోట్లు ఈ 2 స్లిప్ అయిండే బండ్స్ ఇవి 2 రిపేర్ చేయడానికి 10 కోట్లు. మిగతా డబ్బులు వచ్చేసి రామజల్ల దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి అన్ఫినిష్డ్గా ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసి ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు 2 ఉన్నాయి, అవి కూడా అన్కంప్లీటెడ్గా ఉన్నాయి. ఆ 2 వర్కులు ఫినిష్ చేయడానికి ఈ 20 కోట్ల రూపాయల ఫండ్ వాడతారు. అన్ని శాశ్వతమైన పనులు ఇవన్నీ. ఇప్పటికే 5 వారంకి ఒకసారి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మీరు చూస్తే 3 రోజులు చాలా మంది నీటికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు 2 రోజులు అయిపోయి 3వ రోజు వస్తున్నాయి, మీరు ఒక రోజు అయిపోయి 4వ రోజు. ఇప్పటికే వారం రోజులకు ఒకసారి వస్తుందని చెప్పారు. అసంపూర్తిగానే ఉన్నాయి ఇక్కడ. లేదండి వాటర్ వస్తుంది.